సో ఆవిడ చూస్తుంటే మాటలు రావట్లేదు. మీ కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేకపోతున్నాను. ఫస్ట్ టైం ఇట్లా నేను టెన్షన్ పడ్డాం. రైట్, ఇప్పటి వరకు మీకు ఎవరైనా దిష్టి తీసారా? ఇప్పుడు నేను కూడా తీద్దాం అనుకుంటున్నాను. అంటే కొంచెం ఇప్పుడు నేను మిస్ ఇండియా నేనందరూ అట్లా ఏమైనా అనిపించిందా? అట్లా ఏం అనిపించలేదు. టఫెస్ట్ థింగ్ ఏంటి మీ లైఫ్లో? ఆపరేషన్ అయిన తర్వాత నేను ₹1 కూడా లేదు. ఎందుకురా ఈ లైఫ్ అనిపించింది. ఒక తల్లి బిడ్డకి జన్మనిచ్చే అంత పెయిన్ మీరు అనుభవిస్తారంట కదా? ఆపరేషన్ అయిన 10 రోజుల వరకు పెయిన్ విపరీతంగా. చచ్చిపోతే బాగుండేమో. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ రామ్. అందాల తార శశిరేఖ మిస్ ఇండియా ఈరోజు మనతో పాటు ఉన్నారు. సో ఆవిడ చూస్తుంటే మాటలు రావట్లేదు. సరే, ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే శశిరేఖ గారు. నమస్తే. మీ కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేకపోతున్నాను. మీరు మాట్లాడటం నాకు సిగ్గుతుంది. యూర్ లుకింగ్ సో గార్జియస్ అనమాట. చాలా చాలా అందంగా ఉన్నారు. అందరూ అంటారు కొంచెం డేరింగ్గా మాట్లాడుతాయని. ఫస్ట్ టైం ఇట్లా నేను టెన్షన్ పడ్డాం. అసలు ఏదోలా ఉంది మాట్లాడాలంటే. రైట్, ఎలా ఫస్ట్ మీరు మిస్ ఇండియా వరకు వెళ్ళాలనుకున్నారు? ఎలా వెళ్ళారు? వాట్ ద కాన్సిక్వెన్సెస్ యువర్ ఫేస్డ్? ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు? అండ్ మీకు బాగా బాధ కలిగించిన విషయం ఏంటి? మిస్ ఇండియా వరకు ఎలా వెళ్ళాను అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా మందిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నా. వీళ్ళే చేస్తున్నారు, నేను చెయ్యలేనా అనేసి నేను ఒక ఇన్స్పిరేషన్ తీసుకుని నేను కూడా ఎట్టయినా చేయాలి. ఆఫ్టర్ ఆల్ నువ్వేంట్రా నేను చేసి. సో అట్టా నేను ఇన్స్పిరేషన్ వాళ్ళకి చెప్పకుండానే నేనే మంచిగా ఫీల్ అయ్యి నేను ఎందుకు చేయను, వీళ్ళకన్నా మంచిగా అందగత్తనే చూపిస్తానని చెప్పి సో అలా ఒక ఇంటర్నేషనల్ మోడల్ నేషనల్ అంజుష్ మేడం అనేసి ఒక మోడల్ ఉన్నారు. నేషనల్ కాదు, సారీ, ఇంటర్నేషనల్. ఇంకో మేడము హర్షిని మేకల, చంద్రముఖి మువ్వల, కమ్యూనిటీకి హెడ్ ఆమె. సో వీళ్ళందరూ పెద్ద పెద్దోళ్ళు కదా, వీళ్ళే ఇంటర్నేషనల్ మోడల్స్. సో కమ్యూనిటీ తరపున మంచిగా మోడలింగ్ చేస్తారు. సో వీళ్ళే చేస్తున్నారు, నేను చేయకూడదు అనేసి నా అంజుష్ మేడంకి చెప్పాను. ఆపర్చునిటీస్ ఉంటే చెప్పండి, నేను ఖచ్చితంగా నేను చేస్తాను, నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, నాకు చాలా గ్రిప్ ఉంది, నేను సక్సెస్ అవ్వాలి, నా సక్సెస్కి ఇదో మెట్ అనుకుంటా అని చెప్తే అంజుష్ మేడం చెప్పారు. బెంగళూరు తీసుకొని వెళ్ళారు. బెంగళూరులో 3 days నేను అలాగా మోడలింగ్ ప్రాక్టీస్ చేసుకొని చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను. నాకు వాకింగ్ రావట్లేదు, హీల్స్ 1 inch హీల్స్లో నిల్చోవాలి. అస్సలు ఏడ్ చేశాను నేనైతే, నాకు వాకింగ్ పట్టలేదు. సాని ఆ మేడం కొరియోగ్రాఫర్ నాకు చాలా హెల్ప్ చేసి, నువ్వు గెలుస్తావు, నీలో ఉంది, ఆ పట్టుదల ఉంది, నువ్వు చెయ్యాలి, ఖచ్చితంగా చెయ్యాలి, నీకు నేను బ్యాక్ సపోర్ట్గా నేను ఉంటా, నేను ఆపర్చునిటీ ఇప్పిస్తా అని చెప్పి సో అక్కడ దాకా స్టేజ్ దాకా తీసుకుని వెళ్ళి మొత్తానికి సక్సెస్ కొట్టేసాను. అసలు చూసినప్పుడు అరే ఇది బాగా టఫ్ ఇచ్చేలా ఉంది మనకి అని ఎవరైనా అనిపించారా? అమ్మాయి చాలా మంది కాంపిటీషన్స్ ఉన్నారు, చాలా క్యూట్ గా. నాకు చూస్తే అమ్మ వీళ్ళ ముందు నేను గెలిచేది ఇంద్రా దేవుడు అనుకునేదాన్ని. సో నేను మిస్ ఆంధ్ర ఏమో అనుకున్నా. నేను ఆంధ్రప్రదేశ్ తరపున విజయనగరం నుంచి వచ్చాను. సో నేను విజయనగరం నుంచి వచ్చాను కాబట్టి నాకు ఆంధ్రప్రదేశ్ వస్తుందేమో, ఒకవేళ గెలిచిన మేబీ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను కదా, ఆంధ్రప్రదేశ్ వస్తుందేమో అనుకున్నా. ఏకంగా ఇండియానే వచ్చేసాను. సరే, ఓకే. ఇప్పుడు మీరు మిమ్మల్ని చూడంగానే ఫస్ట్ మీలో ఏం నచ్చిందని ఎవరైనా చెప్పి, అంటే మీ నవ్వ, మీ పళ్ళు వరస, మీ కళ్ళ, లేకపోతే మీరు నవ్వితే ఉండే ఈ హ్యాపీనెస్ ఏంటి, మీలో నచ్చింది ఏంటి అందరికి? నాలో నచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమందికి స్మైల్ నచ్చింది అంటారు, కొంతమందికి ఐస్ నచ్చుతాయి అంటారు. బట్ నాకు మీ పళ్ళ వరస ఎందుకో బాగా నచ్చింది. బాగుంది, నవ్వుతుంటే కొంచెం బాగా తెల్లగా. థ్యాంక్ యూ రామ్. ఓకే, అయితే రైట్, ఇప్పుడు గెలిచే వరకు వెళ్ళారు. గెలిచిన తర్వాత ఎలా ఉంది? అంటే కొంచెం ఇప్పుడు నేను మిస్ ఇండియా అందరూ అట్లా ఏమైనా అనిపించిందా? అట్లా ఏం అనిపించలేదు. సో నా ఫ్రెండ్స్ దగ్గర కూడా నేను ఎట్టానే ఉన్నా, ఇప్పుడు ఎట్టానే ఉన్నాను, అట్టానే ఉన్నా. కానీ నా ఆనందానికి హద్దులు లేవు. ఇప్పుడు ప్రజెంట్ నేను మా విలేజ్కి వెళ్ళాలని నాకు ఎంతో
ఆతృతగా ఉంది, ఎగ్జైటింగ్గా. నేను ఇప్పుడు ఈ కిరీటం తీసుకొని వెళ్ళి మా మమ్మీకి పెట్టాలి, మా మమ్మీ ఎంత ఫీల్ అవుతారో, మా మమ్మీని చూసుకోవాలి, అంత ఎగ్జైటింగ్గా నాకు ఉంది. ఎందుకంటే ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ వరకు వచ్చానంటే అది చాలా పెట్టారా ఇది వచ్చాను. మీ అమ్మగారికి? లేదు, ఇంకా మమ్మీకి పెట్టలే. ఇక డైరెక్ట్ 10th వెళ్ళి మమ్మీకి పెడతా ఇంకా డైరెక్ట్గా. ఎలా ఎంత ఆనందపడుతుందో. చాలా, నాకైతే చాలా ఎగ్జైటింగ్ ఉండి నేనైతే స్టేజ్ పైన ఏడ్చేసాను. చాలా ఎమోషనల్ అయిపోయానమ్మా, నేను మిస్ ఇండియన్ అయ్యాను, సక్సెస్ కొట్టాను అనేసి. సో నాకైతే చాలా హ్యాపీనెస్, అంటే లైఫ్లో ఫస్ట్ హ్యాపీనెస్ అంటే నాకు క్రౌన్ పెట్టడం, నాకు శ్వాస వేసి ఇండియా తరపున గోల్డ్ మెడల్ ఇచ్చి అవార్డ్స్ ఇచ్చి ఇది క్రౌన్ పెట్టడం అనేది నాకు చాలా హ్యాపీనెస్. నా హ్యాపీనెస్ అంజుష్ మేడం వల్ల వచ్చింది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెకి రుణపడి ఉంటా. థ్యాంక్ యూ అంజుష్ మేడం. అండ్ అంజుష్ మేడంకి, అనీస్ క్రియేషన్స్ అనీష్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. నాకు గిటార్ని ఇంకా ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా ఇప్పిస్తారు, నాకు ఒక కంటెంట్గా పార్టిసిపేట్ చేయడానికి ఆపర్చునిటీ ఇస్తారనేసి కోరుకుంటున్నా. ఇలాగే నాకు చాలా ఆపర్చునిటీస్ రావాలి, సోషల్ మీడియాలో పెద్ద ఇన్ఫ్లుయెన్సర్గా అవ్వాలని మనస్ఫూర్తిగా నాకు అందరూ సపోర్ట్ చేయండి. నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఆవిడకి, మేడం దయచేసి ఈవెంట్ తీసుకొచ్చారు, ఇలాంటి ఇంకా కొంతమంది అందగత్తెలు మీరు తయారు చేయాలి. ఖచ్చితంగా మన ఇండియా కాదు, మిస్ వరల్డ్ వరకు వెళ్ళాలని అయితే మనసు. నెక్స్ట్ టార్గెట్ అదే. మీరు ఇప్పుడు ఇంత చెప్పారు కదా, బట్ మీకు టఫెస్ట్ థింగ్ ఏంటి మీ లైఫ్లో? అంటే ఇది అసలు ఏంట్రా నా లైఫ్ ఇలా ఇక్కడ హోల్డ్ అయింది ఏంట్రా అని ఎప్పుడైనా అనిపించింది? ఆపరేషన్ అయిన తర్వాత నేను ఎక్కడికి పోలే, ₹1 కూడా లేదు, ఎక్కడికి షూటింగ్స్ కూడా వెళ్ళినా చేయలేని స్థితిలో ఉన్నాను. ఎందుకురా ఈ లైఫ్ అనిపించింది అప్పుడు. ఎందుకంటే నా దగ్గర ₹1 లేదు. ఇంటికి వెళ్ళిన ఫ్యామిలీ మెంబర్స్ 5 days చూస్తారు, 10 days చూస్తారు, మంత్లీ ఎవరు చూడరు వాళ్ళు, అది మట్టు కన్ఫర్ము. సో ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ఏమైనా అడ్జస్ట్మెంట్ చేసుకొని తినాలన్నా చేయాలన్నా ఇంక నేను ఏ షూటింగ్స్కి వెళ్తారు, నాకు ఎవరు ఆపర్చునిటీ ఇస్తారు, నేను ఇక్కడే స్టాప్ అయిపోతానేమో, నాది ఏంది లైఫ్ అని అనిపించింది అప్పుడు. రైట్, ఇప్పటి వరకు మీకు ఎవరైనా దిష్టి తీసారా మీరు అక్కడ నుంచి వచ్చిన తర్వాత? ఆమెనే తీసారు, అంజుష్ మేడం. ఇప్పుడు నేను కూడా తీద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. రైట్, సో క్రౌన్ గెలుచుకున్నారు. ఏంటి మీకు ఏమైనా ప్రైజ్ మనీ లాంటిది ఏమైనా ఇచ్చారా? ప్రైజ్ మనీ ఏమి ఇన్వెస్ట్ చేస్తాను అని చెప్పారు, జస్ట్ ప్రైజ్ మనీ అండ్ ఆపర్చునిటీస్ ఇస్తాము అని చెప్పారు, ఏమైనా యాడ్స్ గట్టా. సో మోడలింగ్లో అవే ఎక్కువ ఉంటాయి, యాడ్స్ ఎక్కువ ఉంటాయి, యాడ్స్. ఇంకా అది హాలీవుడ్ కాబట్టి ఇక టాలీవుడ్లో ఎవరైనా సార్కి తెలిసిన వాళ్ళు ఉంటే అనీష్ సార్ ఆపర్చునిటీ ఇప్పిస్తానని చెప్పారు. సో ఇంకా ఆపర్చునిటీస్ కోసం కొంచెం స్లోగా యాక్ట్రెస్ అయిపోయి స్లోగా అవ్వాలి, ఇంకా కొంచెం హీరోయిన్ వరకు. హీరోయిన్ అంత పెద్ద పొజిషన్ కొద్దు, సో అంటే ఒక హీరోయిన్ చెల్లిగా, హీరోయిన్ ఫ్రెండ్గా. ఎందుకు అలా అక్కడ ఆగిపోవాలని ఎందుకు అనిపించింది? హీరోయిన్ అవ్వాలంటే అంత పెద్ద హీరోస్, పెద్ద హీరోస్ కాకపోయినా అట్లీస్ట్ మాలాంటి చిన్న హీరోస్ చేస్తాను, మీలాంటి హీరోస్ అయితే చేస్తాను, చేయొచ్చు కదా. సో అట్లా అయితే ఓకే. సో ఇంకా హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేయాలంటే నాకు చాలా ఇష్టం. హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్, హీరోయిన్ చెల్లిగా, హీరోస్కి చెల్లిగా, సో అట్లా క్యారెక్టర్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో అటువంటి క్యారెక్టర్స్ వస్తాయేమో. ఎవరైనా మిమ్మల్ని డిస్రెస్పెక్ట్ చేస్తూ మాట్లాడితే మోస్ట్లీ మీ పర్సనాలిటీ కన్నా కూడా యాజ్ ఏ కమ్యూనిటీ వైజ్ ఎవరైనా డిస్రెస్పెక్ట్ చేసి మాట్లాడుతున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? బాధ వేస్తుంది. సో నేను ఆ టైంలో మాట్లాడేంత టైం నాకు ఉంటే నేను మాట్లాడతా, ఎందుకు అలా మాట్లాడుతున్నారు, మా ప్రాబ్లమ్స్ మీకు తెలిస్తే అయ్యో పాపమా అని బాధపడతారు. ఏమీ తెలియకుండా కమ్యూనిటీని డిస్రెస్పెక్ట్ చేయడం అనవసరం. కానీ మీరు ఇటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళు అంటే ఒక పరంగా చెప్పాలంటే కమ్యూనిటీ చేసే బిహేవియర్ కూడా అట్టనే ఉంటుంది. సో అలా. కానీ ఇక్కడ హానెస్ట్గా చెప్పాలంటే, అంటే నేనేదో ఇక్కడ మంచి పేరు అనే వాట్ ఎవర్ ఇట్ ఇది పక్కన పెడితే నాకు అనిపించింది ఏంటంటే, వాళ్ళు ఈ ఎప్పటి నుంచో ఫేస్ చేస్తూ వాళ్ళకి తెలియకుండా అలా మారారు అని నాకు అనిపించింది. ఇప్పుడు ₹10 అడిగితే ఇక్కడ ట్రైన్లో కానీ బయట కానీ ఎవడు ఇవ్వట్లేదు. వీళ్ళు ఏదన్నా కొంచెం లైక్ వాళ్ళు ఏదో అంటారనో ఆ భయంతో కొంతమంది ఇస్తున్నారు. బట్ వాళ్ళు ఏంటంటే దాన్నే పట్టుకోవాల్సి వస్తుంది. వాళ్ళకి వేరే సిచ్యువేషన్స్ ఏమి ఉండవు కదా. సో అది కొంచెం అందువల్ల చేస్తారేమో అనిపిస్తుంది నాకు. సో నాకు అంత దాని మీద గ్రిప్ లేదు. సో ఎందుకంటే అది రేర్ అండి. సో నాకు అంత దానివల్ల గ్రిప్ లేదు. అండ్ మోస్ట్లీ ఇంకొకటి ఏంటంటే,
ఈ ఈ కమ్యూనిటీకి సంబంధించి ఎవరైనా వేరు చేసి మాట్లాడుతున్నప్పుడు, వేరు చేసి చూస్తున్నప్పుడు ఆ చూపులు దాంట్లో మనకు అర్థం అవుతుంది. అప్పుడు వాట్ యూ ఫెల్ట్, ఏం ఫీల్ అవుతారు లోపల? ఫీల్ అవ్వేది ఏం లేదు, వాడు కమ్యూనిటీని డిస్రెస్పెక్ట్ చేసి మాట్లాడితే ఇంకా వాడికి భజన చేస్తారు community వాళ్ళు. అంటే భజనలో కూడా సపరేట్ కొన్ని కేటగిరీస్ ఉన్నాయి, రకరకాలుగా చేస్తారంటే. మా వల్ల తప్పు ఉంటే కొంచెం కాళ్ళు వెళ్ళి పట్టుకొని మొక్కడం, అది సార్ ఇది సార్ మాకు తెలియకుండా చేసాము అనేసి మా తప్పు లేకుండా నీ తప్పే పెట్టుకొని మమ్మల్ని మాట్లాడితే కొడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మట్టు నేను గుద్ది చెప్తాను, ఎందుకంటే తప్పు లేకుండా ఎవరు మాట పెడితే, ఇప్పుడు మిమ్మల్ని అయినా తప్పు లేకుండా మిమ్మల్ని అయితే మీకు హట్ అవుతారు కదా. సో అట్లా కమ్యూనిటీ ఇంకా చాలా హార్ట్గా స్వీట్గా కనెక్ట్ అవుతారు. ఇప్పుడు గవర్నమెంట్ ఎలాంటి ఫెసిలిటీస్ కల్పిస్తుంది మీకు సపరేట్గా? ట్రాన్స్జెండర్ ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ జాబ్స్ అని, సాఫ్ట్వేర్ జాబ్స్ అని, ఇంకా డ్రైవింగ్స్ అని, ఇంకేవేవో గ్రూప్స్లో అప్డేట్స్ వస్తూనే ఉంటాయి రేవంత్ సార్ వచ్చాక. సో అట్లా వచ్చిన తర్వాత ఇంకా నేను ట్రై చేయలే, ఎందుకంటే నాది ఆంధ్ర కదా, నా సర్టిఫికేట్స్ నా ప్రాపర్స్ అన్నీ ఆంధ్రాలో ఉన్నాయి. ఈ తెలంగాణలో నా ఫ్రెండ్స్ పెట్టారు, తెలంగాణ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి వచ్చాయి. ఒక అమ్మాయి కానిస్టేబుల్ జాబ్ వచ్చింది, నా చెల్లి అవుతుంది, కానిస్టేబుల్ జాబ్ వచ్చింది. మీకంటే బాగుంటుందా? మీకంటే యావరేజ్గా ఉంటుందా? అలా ఎలా చెప్తామండి, బాగుంటారు వాళ్ళది. అంటే తను కొత్తగా 1 year 2 year అవుతుంది వచ్చి కమ్యూనిటీలోకి. అయితే మోస్ట్లీ మీ కమ్యూనిటీకి సంబంధించి ఐ డోంట్ వాంట్ టు రేస్ దట్ నేమ్, సో అందుకే కమ్యూనిటీ అని వాడుతున్నా. సో ఆ కమ్యూనిటీకి సంబంధించి ఆ పేరు అని వినగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే నైట్ లైఫ్, మోస్ట్లీ నైట్ లైఫ్. అందరూ అదే అనే అజంప్షన్లో ఉంటారు కదా. బట్ కొంతమంది మాత్రమే కొన్ని విలువలకి కట్టుబడి, సిచ్యువేషన్స్కి లోబడి, అంటే నేను ఇలా తయారయ్యానంటే అది నా లోపం వల్లే, అంతే తప్ప నేను అలాగే వెళ్ళాలని లేదు. అంతే కదా, ఎవరు చెప్పరు కదా అలా వెళ్ళు అలా చేయని, ఎవరు ఏదైనా చేసుకోవచ్చు అని కొంతమంది ఉంటారు. మోస్ట్ ఆఫ్ ది అందరూ అలా టర్న్ అవ్వడానికి ఏంటి రీజన్స్? కొంచెం కమ్యూనిటీలో కొంచెం ఇప్పుడు నీ మైండ్ సెట్ నా మైండ్ సెట్ ఒకేలా ఉండదు, ఒక్కొక్కరిది ఒకేలా ఉంటుంది కదా. వినేటోళ్ళు వింటారు. సో జాబ్స్ అని ఇప్పుడు లైక్ అసిస్టెంట్స్కి ఇప్పుడు నాకులా కానీ ఎవరైనా చేసుకుంటారు, వినే వాళ్ళు ఇంకా అదే నైట్ అవుట్లు చేస్తూ ఉంటారు. సో అట్లా అందులో మనీ ఎక్కువ వస్తుంది కదా. కొంచెం చాలా ప్రాబ్లమ్స్ స్ట్రగుల్స్ పడాలి, చాలా ప్రాబ్లం ఫేస్ చేయాలి. కానీ అందులో ఎంత రేస్ చేసినా కొంచెం మనీ అనేది ఒక జాబ్ పర్సన్ కన్నా కొంచెం ఎక్కువ వస్తుంది కదా. సో మంచిగా. అండ్ ఇంకొకటి అంటే నేను ఒకటి విన్నాను, ఒక తల్లి బిడ్డకి జన్మనిచ్చే అంత పెయిన్ మీరు అనుభవిస్తారంట కదా. ఆపరేషన్ అయ్యేటప్పుడే, ఎప్పుడైతే ఆపరేషన్ అయ్యిద్దో ఆపరేషన్ అయిన 10 రోజుల వరకు పెయిన్ విపరీతంగా, నాకెందుకురా ఈ లైఫ్ అన్నట్టు ఉంటుంది, చచ్చిపోవాలి, నరకం. ఒక మేల్ నుంచి ఒక ఫీమేల్ ట్రాన్స్ఫర్ కదా, ఆపరేషన్ చేయడం అన్నా చాలా అంటే చాలా పెయిన్, ఏడుపు వచ్చేసిద్ది. అప్పుడు చచ్చిపోలే, యమధర్మరాజే కనిపిస్తున్నాడేమో అనుకోవాలి, చచ్చిపోతే బాగుండేమో. నాకైతే నిజంగా నేను ఆపరేషన్ చేసుకొని కార్లో వచ్చేటప్పుడు డోర్ తీసి దూకేయాలి, చచ్చిపోదాం, ఏం వద్దు చచ్చిపోదాం, నాకు ఈ పెయిన్ నా వల్ల కాదు అన్నంత పెయిన్ ఫేస్ చేశాను నేనైతే. చాలా అంటే చాలా పెయిన్ అండి. బట్ ఈ పెయిన్ అనేది తెలియకుండా తెలియని వాళ్ళు ఎన్నెన్నో డిస్రెస్పెక్ట్ చేసి కాల్ చేసి అది ఇది కామెంట్స్ చేయడము, మాట్లాడడం చేస్తే. అంటే సరేలే, ఈ రోజుల్లో తల్లి బాధని అర్థం చేసుకోకుండా నీ అమ్మ అని తిట్టే రోజులు ఇవి. బట్ దాన్ని పైగా పెద్దగా తేడా ఉండదు అనుకుంటున్నాను నేను. ఓకే, థ్యాంక్ యూ శశిరేఖ. నీ విలువైన టైంని, నీ విలువైన నవ్వుని, నీ విలువైన సమయాన్ని మాకు అందించినందుకు, నువ్వు ఇలాగే నీ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.